ఆయన దేవుని కుమారుడని నువ్వు చెప్పి ఆయన గురించి నువ్వు ఆయనకు తెలియజేయడం కాదు ఆయనకు కావలసింది. అక్కడ యేసు ప్రభు కోరుకున్నది ఏంటి అనంటే శిష్యుల యొక్క విశ్వాసం ఎంత గొప్పది అని తెలుసుకోవాలనుకున్నాడు. దేవుని పట్ల శిష్యులకి ఎంత ప్రేమ ఉంది అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ శిష్యులకి ఈ అపోస్తులు లేదంటే ఈ శిష్యులు యేసు ప్రభువుకి తమ యొక్క జీవితాలని ఎంత లోతుగా సమర్పించుకున్నారో అని తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులని అపోస్తులుగా మార్చాలనుకున్నాడండి. తెలుసా అపోస్తులు అంటే అర్థం? తేడా ఉందంటారా శిష్యులకి అపోస్తులకి? లేదా? ఏంటి? శిష్యులు అనంటే తర్ఫీదు పొందుతున్నటువంటి వారు అని అర్థం, శిక్షణ పొందుతున్న వారు అని. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం, శిక్షణ పూర్తి చేసుకొని పంపబడిన వారు అని అర్థం. ఇక్కడ యేసు ప్రభు శిష్యులని అపోస్తులుగా మార్చాలనుకుంటున్నాడు. అంటే యేసు ప్రభు శిష్యులని పిలుచుకున్న దేనికి? తనతో ఉండడానికి, తన తరువాత సువార్తని ప్రపంచానికి ప్రకటించడానికి, తాను ప్రారంభించినటువంటి దైవరాజ్య వ్యాప్తిని కొనసాగించడానికి యేసు ప్రభు 12 మంది శిష్యులని ఎన్నుకున్నాడు. వారిని అపోస్తులు అని పిలుస్తున్నాం. ఎప్పుడు అనంటే శిక్షణ పూర్తయిన తర్వాత వారు క్రీస్తు గురించి ప్రకటించడం ప్రారంభించారు. అందుకే వారు అపోస్తులు, పంపబడిన వారు అని అర్థం. ఇక్కడ వీరు అపోస్తులుగా ఉండడానికి సరైనటువంటి స్థితిలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికే క్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి, దేవుని పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకోవడానికి, ఎంత పరిపూర్ణంగా వారు దేవునికి తమను తాము సమర్పించుకున్నారో తెలుసుకోవడానికి ఇక్కడ క్రీస్తు ఈ ప్రశ్న అడుగుతున్నాడే తప్ప తన గురించి తాను తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగలేదు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఈ మాట ద్వారా దేవుడు ఇక్కడ మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి, తరువాత క్రీస్తుని నీవు తెలుసుకోవాలి. ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి, నిన్ను నీవు గుర్తించాలి, తరువాత నీవు క్రీస్తుని కనుగొనాలి, క్రీస్తుని తెలుసుకోవాలి. ఈ మాట ద్వారా, ఈ ప్రశ్న ద్వారా దేవుడిస్తున్నటువంటి సందేశం ఇదే.